ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టరేట్లలోనూ, నగరపాలక సంస్థ కార్యాలయాలు, టీటీడీ ధార్మిక సంస్థలోనూ, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లోనూ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించి భారత రాజ్యాంగ నిర్మాణానికి, స్వాతంత్ర సముపార్జనకు కృషి చేసిన నాయకులను స్మరించుకున్నారు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి, ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. దిలీప్ అన్నతను ప్రాణాలు లెక్క చేయకుండా మేము ఏమని జరుగుతాం కానీ ఎవరే పరిస్థితి లేదని పట్టుకుంది. శభాష్ అని ఇప్పుడు పోలీసులు వచ్చారు, దాన్ని పట్టుకున్నారు. అతను ఎలా చెప్తున్నారు, ఇంక వదిలే మనకు దొరికిపోయాడు అని. దీని ఉద్దేశం ఏంటంటే ప్రాణాలైనా లెక్క చేయకుండా మీరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తాము అని చెప్పడానికి ఇది ఒక ఆదర్శం సార్. శభాష్ టైగర్, శభాష్ టైగర్ సార్, గివ్ దెమ్ బిగ్ క్లాప్స్ సార్. నాకు షైనికి చూపెడుతున్నారు, ఆ షైని హ్యాంగర్ కృష్ణమూర్తి. ఇది సెంటర్ డిస్క్రిమినేషన్ కదా సార్. ఇలా 5 త్రాగునీరు అందించడంలోనూ మరియు నీళ్ళనందు పేరుకుపోయిన బురదను తొలగించి సుమారు 1728 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ మరియు 5 టన్నుల కంపోస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. బడులు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చిరునవ్వుతో బడిలో అడుగు పెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 38.68 కోట్ల రూపాయలలో నివసిస్తున్న పేద కూలీలకు సంవత్సరానికి 100 రోజుల పనిని కల్పిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,12,00,000 పని దినాలు కల్పించి 300 కోట్లు వేతనాలుగా చెల్లించి తద్వారా గ్రామీణ ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించి అధిక ఉత్పత్తులు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు
అందరికీ ఎటువంటి పోషక లోపాలు లేకుండా పుష్టిగా పోషక భద్రతను కల్పించాలి. జిల్లాలో 41 108 వాహనాల ద్వారా, అలాగే గ్రామీణ స్థాయిలో సచివాలయ పరిధిలో 40 104 వాహనాల ద్వారా, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 100. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల్లో 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్టీజ్ శ్రీమతి కవిత, జట్టి సతీష్ కుమార్, వరుణ్ సాయి, సాహితి, చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంజీవరాయుడు, దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అలాగే ఇతర కళాశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం నడవబడిన తరగతుల మరియు తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు పురోగమిస్తున్నాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన రాధాకృష్ణ విద్యార్థి మిత్ర వరకు ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తోంది. విద్య పెట్టారు. మన దేశానికి మన సమాజానికి సేవ చేసినటువంటి గొర్రెపిల్లను పెట్టుకొని చాలా చక్కగా గౌరవిస్తాక ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి గృహ వినియోగదారుడు ఈ పథకాన్ని చేతుల మీదుగా వీళ్ళు బహుమతులు తీసుకోబోతున్నారు. ఒక చక్కటి మనం అందరూ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి, మీడియా మిత్రులకి, విద్యార్థులకి మరియు చిత్తూరు జిల్లా వాసులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈసారి గణతంత్ర దినోత్సవం థీమ్ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధి. ఈ సంవత్సరం అంగుల కార్తిక్ యాదవ్, సన్ ఆఫ్ వరదరాజు, బంగారపాలెం మండల్ మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా పూర్వ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సార్ మరియు ఎస్పీ మణికాంఠ గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి. నేను ప్రతి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా దీపక్ 2 స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 3,17,158 ఫ్యామిలీస్ లబ్ధి పొందారు. ఇప్పటి వరకు సుమారుగా 25 కోట్ల వరకు సాయం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రాష్ట్రం సెల్యూట్ సలామే ఇలా వస్తుంది మీరు ముందుకండి అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమైంది. వారితో పాటు చాలామంది దేశభక్తులు పూలే గారు, మదర్ తెరెసా గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మనకు ఎలా ఉండాలి, మనం ఎలా అందరితో కలిసి తిరగాలనే ఒక ముఖ్య ఉద్దేశాలు సందేశాలు కూడా వీరి ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. దేశంలో గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారు ఎన్నో 10 సంవత్సరాల కాలంలో చేశారు. 11వ సంవత్సరం కూడా మొదటి నుంచి కూడా ఆయన చేస్తున్న దశ దిశ దేశానికి రూపుదిద్దుకుంటా ఉంది. అందులో భాగంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరి కూడా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి, చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జతకట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ గత 5 ప్రభుత్వంలో కుంటుపడిన దానిని వచ్చిన రోజు నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తూ వారితో పాటు యువ నాయకుడు లోకేష్ గారు కూడా జతకట్టి దశ దిశ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ముగ్గురు కలిసి చేస్తున్నారు. వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని, వారి స్ఫూర్తిని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేస్తూ ఆపరేటర్స్ కి, మున్సిపల్ స్టాఫ్, హెచ్ఓడీస్ అండ్ టీమ్ స్టాఫ్ కి, ఎన్సీసీ క్యాడెట్స్ కి, మీడియా ప్రతినిధులకి అందరికీ హ్యాపీ పొద్దున్నే. ఇప్పుడే మేయర్ గారు చెప్పారు 26th January 1950 మన కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ 26th January మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రతి ఒక్కరము జాబ్లోకి వచ్చాక అప్హోల్డ్ చేస్తామని ప్రామిస్ చేస్తాం. సో ఆ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ 26th January చేసుకుంటున్నాము. అండ్ ఈసారి టీం అంతా, మున్సిపల్ టీం కొత్తగా, చాలా వరకు కొత్తగా వచ్చారు. బీఈట్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సో అంతా టీం అంతా మారిపోయింది. అండ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ న్యూ టీమ్. నేను ఐ టెల్ అప్ఫ్రంట్, నాకు ప్రీవియస్ టీం కంటే ఈ టీమ్ చాలా బాగా ఐమ్ రియలీ సాటిస్ఫైడ్. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది 3 ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్: యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్. యూనిటీ అనేది నాట్ జస్ట్ మన పబ్లికే కాదు, మన స్టాఫ్లో కూడా యూనిటీ ఉండి ఒక టీమ్గా వర్క్ చేయాలి. ఫ్రమ్ కమిషనర్ టు కింద శానిటేషన్ వర్కర్ వరకు ఒక టీంలా పనిచేస్తేనే మనం ఏవైనా గోల్స్, ఇంక్లూడింగ్ ఇప్పుడు వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో దానికి కూడా మనము ఎక్సెల్ అవ్వడానికి ఉంటుంది. ఈ 3 ప్రిన్సిపల్స్ అనేది గుర్తు పెట్టుకొని మీరు నిర్వహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆపరేషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా చేసిన గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నోంగి ఐఎస్ గారికి, నా సహచర కార్పొరేటర్స్,
అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ అఫీషియల్స్ అందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకందరికీ తెలుసు, జాతీయ పండుగలలో మనం స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. అంటే మన దేశాన్ని పరిపాలించే నాయకులను మన దేశ ప్రజలే ఎన్నుకునేటటువంటిదే గణతంత్రం అంటే, రిపబ్లిక్ అంటే. సో మన రాజ్యాంగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో విలువలతో కూడినటువంటి రాజ్యాంగం మన భారతదేశంది. మనందరికీ తెలుసు, స్వేచ్ఛ, సమానత్వం, అట్లాగే ఫ్రెటర్నిటీ, సౌభాతృత్వం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ దాంట్లో ఆ విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని. మనకి ఆ పేట్రాటిజం అనేది పిల్లలకు కూడా ఫస్ట్ నుంచి ఉండాలి. మనము జాబ్లోకి వచ్చినప్పుడు కూడా కొన్ని వాల్యూస్, ఈ ప్రిన్సిపల్స్, యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్. అంటే నాకు మిగతావన్నీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్స్కి. యూనిటీ ముఖ్యంగా నాట్ జస్ట్ పబ్లిక్, మనం ఒక టీం లాగా ముందుకెళ్ళాలి, టీం లాగా పనిచేయాలంటే యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. మోర్ సో ఇన్ ఆల్ సెక్షన్స్ ఫ్రమ్ హెచ్ఓడి టు కింద అటెండర్ వరకు ఆ సెక్షన్లో లాయల్టీ. స్వాతంత్రం సిద్ధించి మన దేశాన్ని పరిపాలించడం కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని, రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకుని, కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు అమలవుతున్నటువంటి రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలను, ఆ దేశాల్లో అమలవుతున్నటువంటి రాజ్యాంగం, దాని తీరుతెన్నులు, అది అమలవుతున్నటువంటి వచ్చినటువంటి అడ్డంకులు, ఇబ్బందులు అన్ని రకాలైనటువంటి పరిశీలన చేశాం. పరిశీలన చేసిన తర్వాత 3-4 సంవత్సరాల పాటు ఈ రాజ్యాంగం మీద ప్రతి అంశం పైన, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ పైన అనేక గంటల తరబడి, రోజుల తరబడి చర్చోపచర్చలు చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ దేశంలో నైసర్గిక స్వరూపంతో పాటు ఈ దేశంలో ఉన్న ప్రాంతాలు, మతాలు, కులాలు, ఆహారపు అలవాట్లు, వేష భాషలు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ దేశం యొక్క సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే పద్ధతుల్లో ఈ దేశం రాజ్యాంగం ఉండాలని చెప్పేసని, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బతకడం కోసం అవసరమైనటువంటి పద్ధతుల్లో ఈ దేశంలో ఉండేటువంటి లింగ వివక్ష లేకుండా, భాషా భేదాలు లేకుండా, మత భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా అందరూ స్వేచ్ఛగా జీవించే పద్ధతుల్లో మన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి, ఈ రాజ్యాంగం కూడా ఎవరో శాసనం చేశారు, దీన్ని ఎవరో అమలుపరుస్తారు, ఎవరో ఆమోదించారు, మేము దాన్ని ఆమోదిస్తామనేటువంటి పద్ధతుల్లో కాకుండా భారతదేశ ప్రజలమైన మేము సమర్పించుకుంటున్నామని చెప్పేసి మీటింగ్లో ఆఖరిలో చెప్పడం జరిగింది. అదే పద్ధతుల్లో ఈరోజు రాజ్యాంగ సభలో మాట్లాడుతూ తీసుకునే పద్ధతుల్లో, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఇచ్చే పద్ధతుల్లో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పద్ధతుల్లో, ప్రజలకు అందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో ఉన్నారు. వ్యక్తి పూజ లేకుంటే వ్యక్తులను కొలిచేటటువంటి పద్ధతుల్లో రాజ్యాంగంలో పౌరులుగాని ఉండడానికి వీల్లేదు. ఒకవేళ దైవత్వాన్ని, దేవుణ్ణి ఒకవేళ మత విశ్వాసాలతో ఆరాధిస్తే అప్పుడు కనీసం వాడికి ముక్తైనా లభిస్తుంది. ఈడ వ్యక్తులను ఆరాధించే పద్ధతుల్లో గాన ఈ దేశంలో మొదలైతే ప్రజాస్వామ్యం విఫలమై ఒక నియంతృత్వ పోకడకు దారి తీస్తుందని చెప్పి రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే ఆయన ఆ రోజు 49లో రాజ్యాంగ సభలో దానిపైన చర్చ జరిగేటప్పుడు చెప్పాడో,
ఇన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో దురదృష్టవశాత్తు అలాంటి వ్యక్తి పూజ మొదలైంది. మనం చూసాం. ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు పాలకులు ప్రజలకు విధేయులుగా ఉండి ప్రజలకు సేవకులుగా ఉండాలనేది మన రాజ్యాంగ సారాంశం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరికీ మన దేశ ప్రజలందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కాన్స్టిట్యూషన్ ఏర్పడిన దినం కావున ఎందరో పోరాటయోధులు వాళ్ళ యొక్క పోరాటం వల్ల మనకు ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటామంటే వారి యొక్క పూర్తిని మనం స్మరించుకుంటూ వాళ్ళని అందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన పంచాయతీలో కూడా ఇట్లా ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయంటే మనం స్వాతంత్రం పొందిన తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏర్పడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ముందు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. అన్ని దేశాల కంటే ముందుండాలని అందరం కూడా దేశ ప్రజలు కోరుకుంటూ మనం ఈ యొక్క గణతంత్రోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటాము. మన అందరికి కూడా మన గ్రామ ప్రజలకు అలాగే మన సిబ్బందికి అందరికీ కూడా గణతంత్రోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇండియాకు రాజ్యాంగం రచించబడి ఇప్పటికి 76 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల యొక్క రాజ్యాంగాలను వెళ్ళి పరిశీలించి వాటిని చదివి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన భారత గవర్నమెంట్కి అందించడం జరిగింది. సుదీర్ఘకాలం 2 సంవత్సరాలు విజిట్ చేసిన తర్వాత వాటిని రాజ్యాంగం తయారు చేసి మన దేశానికి రాజ్యాంగంని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగానికి గుర్తుగా మనం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేయడం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుచానూర్ జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన వందన సమర్పణ కార్యక్రమానికి ఇక్కడికి అందరూ విచ్చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా పిరమిడ్ ప్రోగ్రామ్ కానీ అలాగే భరతనాట్యం కానీ డ్యాన్స్ అంతా కూడా చాలా బాగా ప్రోగ్రాంలోని బాగా చేశారు. వారికి తర్ఫీదు ఇచ్చిన టీచర్లందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో 1 to 3కి, ప్రతి క్లాస్లో 1 to 3కి అది కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. కొంత స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ద్వారకా డెవలపర్స్ కృష్ణప్రసాద్ గారు కూడా 10th క్లాస్లో 586 మార్కులు సాధించిన అబ్బాయికి ఆ అబ్బాయి IIITలో సీట్ సాధించాడు. ఆ అబ్బాయికి 10,116 చెక్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాతలందరూ ముందుకు వచ్చి పేద విద్యార్థుల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి తద్వారా సంఘంలో
మనం చదువుని అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్ని పెంచేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కృష్ణప్రసాద్ గారిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని స్కూల్లో మొదటి వచ్చిన విద్యార్థులందరికీ కూడా సహాయం చేయవలసిందిగా, అలాగే వాళ్ళ కెరీర్కి ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ కంప్లీట్గా వాళ్ళు ప్రామిస్ చేశారు. అది కూడా చాలా శుభ పరిణామం సొసైటీలో. ఇది ఇలాగే కొనసాగాలని, ఇంకా చాలామంది ఇలా ముందుకు రావాలని కోరుకుంటున్నా. జై హింద్. భారతీయుల భాగ్యపు జెండా ఎగరాలు, ఎగరాలు, భారత జెండా ఎగరాలు. ఫలినీర్యా ఫలాపుష్పాయాసి వధవ్యోసాని ఏకధాయేనో దధాతి భరతమాతృభ్యో నమః మంగళనీరాజనం సందర్శయామి. జై భవ భారత మాతా కీ. రాజులు అయినా పేద జమ్మనదే ఎగురుతున్న జెండా. नेशनल सैल्यूट, गॉड सैल्यूट, शुरू कर. ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీరెడ్డి గారికి ఆహ్వానం పలుకుతూ నేడు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. సార్ వి జస్ట్ వాంట్ టు ప్లాన్ సంథింగ్ న్యూర్ అండ్ సంథింగ్ ఇవన్నీ ప్రతిపాదించడానికి మేము ఈ దినోత్సవం. నమస్కారం. 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలానే నారా లోకేష్ గారికి, భారతదేశ ప్రజలకి, మా శ్రీకాళహస్తిలోని కాన్స్టిట్యూన్స్ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనము. ఢిల్లీ భారత రాజధానిలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా గత 3-4 వారం రోజులుగా మరి ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వేడుకలు మరి ఎప్పుడు కూడా భారతదేశంలో మరి భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక పెద్ద ఉత్సవం కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఈరోజు మరి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఈ దేశం కోసం, మన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు ఉన్నారో వారందరూ కూడా గర్వపడే విధంగా, వారందరూ కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల అగ్రగామిగా తీసుకెళ్లి భారత పౌరులందరూ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ఈరోజు దేశము ముందుకు పోతున్న, ప్రగతి పథంలో ముందుకు పోతున్న పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని మనం అందరం కూడా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. ఈ రోజు అదే విధంగా శ్రీకాళహస్తిలో కూడా అన్ని నలుమూలల అందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. వారందరూ కూడా మరొక్కసారి
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతాకి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం అంతటా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. అన్ని కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే ఒక పండగ ఎదురా అంటే గణతంత్ర దినోత్సవంగా మనం స్వాగతించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఎవరికే కష్టం వచ్చినా కూడా ఈరోజు తలుచుకునేది ఒకే ఒక దాన్ని, అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అమలుపరిచిన రోజు కాబట్టి దీనికి అంత గణతంత్ర దినోత్సవంగా ఏర్పడడం జరిగింది. ఈ గణతంత్రం వల్ల దేశంలో ఉన్న ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ పేద విద్యార్థులైనా ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి ఈరోజు తమ హక్కుల కోసం కేవలం పోరాడగలుగుతున్నారంటే అది రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని సూత్రాల వల్లే మనం ఈరోజు జీవిస్తున్నామనే దానికి కూడా నిదర్శనం. అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు మనువాదులు అయితే ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆర్నిస్టులు కష్టపడి
1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని పొందుపరిస్తే 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రపంచ దేశాల మధ్య భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పదని నిరూపించిన గొప్ప దినం ఈరోజు. అటువంటి దినాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతదేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నా ఒక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు పేరు తెలియజేసుకోండి. సంవత్సరాల క్రితం రాజ్యాంగాన్ని మనం అమలుపరచుకోవడం జరిగింది. మన భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని మనం ఈ రోజు నుంచి 77 సంవత్సరాల క్రితం అమలుపరచుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనం దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వం అనుభవించి ఎంతోమంది మన భారతీయులు చాలా ఇబ్బంది పడి ప్రాణాలను త్యాగం చేసి పోరాడి మనకి ఈ స్వేచ్ఛావాయువులు ఇచ్చున్నారు. మనం అందరం కూడా ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే స్వేచ్ఛావాయువులను పీలుస్తూ హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళందరి యొక్క త్యాగ ఫలితమే. వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ నివాళులు అర్పించాలి. వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం కూడా ఆ విలువలను కాపాడుతూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అందరూ పాటుపడాలి. మరోసారి అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాం. గత ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవలు దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి అందించడం జరిగింది. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాం. ఈరోజు మరియు ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తున్నాం. తిరుమలకు విజన్ 2047 తయారు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, అలిపిరి బేస్ క్యాంప్, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్ల నిర్మాణం, సబ్వేల నిర్మాణం, రాంబగీచా బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ సెక్రటేరియట్ హైదరాబాద్ నందు విశిష్ట సేవలను పంజాబ సింధు గుజరాట జయ 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 హే కరతాళ ధ్వనులు అందరూ పరికరం ఉందని చెప్పి తెలియజేస్తోంది. సింబా అటాక్ చేస్తున్నటువంటి దృశ్యం మనం వీక్షిస్తున్నాం. ఒకసారి మనం అందరం కూడా మన కరతాళ ధ్వనులతో అభినందించుదాం. భక్తుల నుండి టీటీడీ అమలు చేస్తున్న వివిధ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల సహాయంతో అభిప్రాయ సేకరణ చేస్తూ వారికి మరింత సౌకర్యవంతమైన దర్శనం, ఇతర వసతులు పారదర్శకంగా కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 76వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ
15 ఆగస్టు తర్వాత భారత రాజ్యాంగం రూపొందించబడిన ప్రత్యేకమైన రోజుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఏటా మనం నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ ఉద్యోగులు సమిష్టి కృషితో పనిచేసి మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ మార్పులు చేశామన్నారు. భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 6,80,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాము ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో దాదాపు 96% మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలపడం జరిగిందన్నారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపులో ఉన్న సమస్యలు పరిష్కరించి మరికొన్ని కాటేజీల మరమ్మతులు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. తిరుమలలో అన్నదానం, పారిశుధ్యం, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ వంటి విభాగాలు బాగా పనిచేస్తున్నాయని, సమిష్టి కృషితో అన్ని విభాగాల్లో 100% మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుని భక్తులకు సులభతరంగా సేవలు అందిస్తామన్నారు. టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ హుండీ విధానం మంచి ఫలితాలిస్తోందన్నారు. తిరుమలలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కియోస్కుల్లో యూపీఐ ద్వారా భక్తులు సులభతరంగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. అనునిత్యం తిరుమలకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు కొన్ని సమయాల్లో అందిస్తున్న సౌకర్యాల్లో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయన్నారు. అట్లాంటి వాటిని కూడా అధిగమించి భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించడంలో టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోందని ఆయన తెలిపారు. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ. నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంతంగా నిర్వహించడం జరిగింది. అందుకే అందరం కూడా మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా సమిష్టి కృషి, మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను. అందుకే అందరం కూడా ఒకే థాట్ ప్రాసెస్లో, ఒకే గోల్స్ తోటి మనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా ముందు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చేశాము, అదే లక్ష్యాలని పెట్టుకొని అందరం కూడా చాలా దిగ్విజయంతంగా కార్యక్రమాలు నిర్వర్తించి అందరి యొక్క మన్నలను కూడా పొందడం జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో మనందరం కూడా చాలా కష్టపడి పనిచేసాం. అన్ని వైపులను కూడా భక్తుల నుంచి కానీ, అలానే ఉద్యోగుల నుంచి కానీ, విశ్రాంత ఉద్యోగుల నుంచి కానీ, అలానే మనం కూడా ఎంతో సంతోషపడ్డాము. దీనందరికీ కూడా కారణం మనందరం కూడా కలిసి పనిచేయటం వల్లనే అని ఈ సందర్భంగా చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరింత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్కేల్ అంటే నంబర్ కూడా చాలా పెంచడం జరిగింది. అలానే క్వాలిటీ కూడా పెంచడం జరిగింది. అలానే సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయటం వలన ఎప్పుడు కూడా మనకి ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినట్టు కనిపించలేదు. ఎప్పుడైతే మనకి క్యూ లైన్స్ బయటకు వచ్చి క్యూ లైన్స్లో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్గా మనం ఎవరైతే పోస్ట్ చేశామో కొన్ని విభాగాలుగా డివైడ్ చేసాం, వాళ్ళ వెంటనే కూడా స్టెప్ ఇన్ అయిపోయి వాళ్ళే ఈ మధ్యకాలంలో చాలా టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు సంతోషం అనిపించింది. Entire country in public sector hospitals, not even RNA Institute, was able to achieve that. That shows, like why I keep often quoting this is, that shows the strength of SWIMS. Whatever may be our differences in a day-to-day life, after all of us are human beings. But when an occasion demands, we can rise above all our individual differences and strive for the upliftment of this great institute. And once again, I congratulate all of you for that spirit of SWIMS family. And also, I congratulate the entire anesthesia team who ran 4 theatres that day, and all doctors, all sisters, all technicians, more than 100 people worked
throughout the night to make it successful. Not only that, they all worked very hard the next 1 week to 10 days to see all the people are discharged healthy. And till today, after 1 year, all of them are very healthy, and almost more than 1 crore rupees was spent from the government money without a fee being charged to this one. That is a big tribute to the government, big tribute to the TTD, and a big tribute to the Swiss. Another major achievement has been the NABH accreditation, which has happened. I mean, we got the renewal of this one. I congratulate the NABH team and all the chapter leaders and each one of you who showed that the patient safety is our top priority in SWIMS.